సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. చౌటక్కూరు మండలం శివంపేట సమీపంలో ఓ బైక్ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక పుర్ర వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడటంతో వారికి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. కాకినాడ రూరల్ మండలం స్వామినగర్లో నర్సుగా పనిచేస్తున్న వైరాల ప్రమీల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని చూపించకుండా సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమీల బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇది ఆత్మహత్య కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఊరు కుమ్మరాగలండి. మా అమ్మాయి పేరు వైరాల ప్రమీల అండి. కాకినాడ న్యూరో స్టార్ లో 8 నెలల నుంచి జాబ్ చేస్తుందండి. ఇక్కడ స్వామి నగర్ అనే అక్కడ స్ట్రీట్ దగ్గర దగ్గు విశ్వనాథ్ గారు అని వారి ఇంట్లో ఉంటుందండి. వాళ్ళ అబ్బాయి భరత్ నందన్ అని అబ్బాయి వాళ్ళిద్దరూ ప్రేమిస్తున్నారని చెప్పి ఆ అమ్మాయిని మోసం చేసి నైట్ 8:30కి చంపేశారండి మా బాబుని. మాకు లేదండి, మాకు న్యాయం కాదండి. ఇంద్రపాలెం స్టార్ రైల్వే అక్కడికి వచ్చామండి, పోలీస్ స్టేషన్కి వచ్చామండి. కానీ మాకు ఏ న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు కంప్లైంట్ తీసుకోలేదండి. మాకు న్యాయం జరగాలి సార్. మా పిల్లలతో ఉందండి, ఏం చేయాలో మాకు తెలియలేదు సార్. ఇలాంటి ద్వారా మరి ఇంకెప్పుడు ఎక్కడ చేయకూడదని మేము అందరూ కోరుకుంటున్నాం సార్. ఏం జరిగిందండి? రాత్రి 1 గంట ఫోన్ చేశారండి మా పాపకి. ఫోన్ చేస్తే పొద్దులేసి 4 చేశారు. నాకు కూడా తెలియదు. నాకు వచ్చిన చచ్చిపోయింది చెప్తారు. వాళ్ళ అమ్మ నోళ్ళేందండి మాట రావాలి. నేనే పెంచాను, చేసుకుంటానంటే ఇక్కడ చేస్తాం. ఆ పాప తమ్ముడికి ఇచ్చానండి. నోరులేని పిల్లండి. ఆ పిల్లలు చిన్నప్పుడు పెట్టి పెంచుతున్నానండి. బావయ్య కూలి పనికి వెళ్ళి కోటకి వెళ్ళి కొప్పులకి వెళ్ళి పెంచుకున్నాను, చదివించుకున్నాను. బావయ్య 7 గంటలు కలిసి మాట్లాడింది. అక్కడి నుంచి నాకు మాట్లాడలేదు. చంపేసారేమో నాకు తెలియని బాబు. పొద్దున బట్టి ఇక్కడ అలా ఉన్నా కానీ మాకు న్యాయం జరగలేదు బాబు. న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చున్నాం బావయ్య. మేము ఎంతో ప్రేమగా పెంచుకున్నాము ఆ బిడ్డని. ఇప్పుడు అందరూ కూడా చూసుకున్నారు మేము ఎలా పెంచుకున్నాము. మా అమ్మాయి